హాయ్ గాయ్స్, ఈ వీడియోలో కనబడుతున్న మోటార్ వచ్చేసి 3 ఫేజ్ ఇండక్షన్ మోటారు. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 40 HP మరియు 30 కిలోవాటేజ్ మోటారు. దీని యొక్క ఇన్కమింగ్ వోల్టేజ్ వచ్చేసి 415 వోల్టేజ్, అలాగే కరెంట్ కన్సంప్షన్ వచ్చేసి 52 యాంప్స్. చూడండి నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో. ఈ వీడియోలో మనము ఈ మోటార్కి స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ని యూజ్ చేసి కనెక్షన్స్ని ఏ విధంగా ఇవాళ తెలుసుకున్నాము. అలాగే ఈ మోటార్ యొక్క పంప్ డీటెయిల్స్ని ఈ నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ యారో సింబల్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. చాలామంది మోటార్ రన్ అయ్యేటప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో రన్ అవుతుందా లేక రివర్స్ డైరెక్షన్లో రన్ అవుతుందా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూసారా యారో సింబల్ ఉంది కదా, ఈ యారో సింబల్ ఇండికేట్ చేసినది వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షను. మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ వచ్చేసి ఈ పంపు దగ్గర నుంచి చూసినప్పుడు మనకి షాఫ్ట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రన్ అవుతుంది. అలాగే మోటార్ వెనకాల వైపు అంటే ఫ్యాన్ దగ్గర చూసినప్పుడు మనకి డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్లో రన్ అవ్వాలి. అలాగే ఈ కంట్రోల్ ప్యానల్ వచ్చేసి ఆ మోటార్ యొక్క స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ కంట్రోల్ ప్యానల్. ఈ కంట్రోల్ ప్యానల్ని యూజ్ చేసే మనము ఆ మోటార్ని ఆన్ ఆఫ్ చేయాలి. ఈ కంట్రోల్ ప్యానల్ని ఓపెన్ చేసి మీకు లోపల చూపిస్తాను చూడండి. లోపల 3 కాంటాక్టర్లు ఉన్నాయి కదా, ఒకటి మెయిన్ కాంటాక్టర్, ఒకటి స్టార్ కాంటాక్టర్, ఒకటి డెల్టా కాంటాక్టరు. చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఇన్కమింగ్ సప్లై ఇస్తాము. ఇవి వచ్చేసి చూడండి ఇండికేషన్స్, అలాగే ఆన్ పుష్ బటన్, ఆఫ్ పుష్ బటన్, మరియు ఇది వచ్చేసి కంట్రోలరు. చూసారా, అలాగే కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ సప్లై ఇస్తాము, ఇక్కడ మోటార్కి వెళ్ళే అవుట్ గోయింగ్ కేబుల్స్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ముందుగా మోటారు మరియు పంపు యొక్క ఆ బేస్ ప్లేట్ని వెల్డింగ్ కొట్టి దాని పొజిషన్లో పెట్టుకున్నాము. ఇంకా సప్లై ఇచ్చేసి పంపు దగ్గర సక్షన్ పైప్ని మరియు డిశ్చార్జ్ పైప్ని కనెక్ట్ చేయాలి. అలాగే ఆ మోటార్ యొక్క కంట్రోల్ ప్యానల్ని కూడా సెట్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి లోపల ఏ విధంగా కనెక్షన్స్ ఇవ్వాలో చెప్తాను మీకు. బాక్స్ను ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి లోపల 3 కాంటాక్టర్స్ ఉన్నాయి కదా. ఈ మొదటి కాంటాక్టర్ వచ్చేసి మెయిన్ కాంటాక్టరు, సెకండ్ వన్ వచ్చేసి డెల్టా కాంటాక్టరు, థర్డ్ వన్ వచ్చేసి స్టార్ కాంటాక్టరు. ఇది వచ్చేసి ఇన్కమింగ్ సప్లై ఇస్తాము. ఇది 6 YE B లైను. U1 V1 W1 వచ్చేసి మెయిన్ కాంటాక్టర్ దగ్గర నుంచి వచ్చినవి. అలాగే U2 V2 W2 వచ్చేసి స్టార్ మరియు డెల్టా కాంటాక్టర్ దగ్గర నుంచి వచ్చినవి. ఇప్పుడు మనము మోటార్కి వెళ్ళే అవుట్ గోయింగ్ కేబుల్ని కనెక్ట్ చేసుకోవాలి. చూడండి U1 దగ్గర Rని కనెక్ట్ చేశాను, V1 దగ్గర ఎల్లో కలర్ కేబుల్ని కనెక్ట్ చేశాను, అలాగే W1 దగ్గర బ్లూ కలర్ కేబుల్ని కనెక్ట్ చేశాను. ఇవి వచ్చేసి ప్రైమరీ టెర్మినల్స్ దగ్గర కనెక్ట్ చేస్తాము మోటార్లో. అలాగే U2 దగ్గర వచ్చేసి ఎల్లో కలర్ని, V2 దగ్గర వచ్చేసి బ్లూ కలర్ని, అలాగే W2 దగ్గర వచ్చేసి రెడ్ కలర్ కేబుల్ని కనెక్ట్ చేశాను. ఇవి వచ్చేసి మోటార్ యొక్క సెకండరీ టెర్మినల్స్ దగ్గర కనెక్ట్ చేస్తాను. మోటార్ టెర్మినల్ బాక్స్ వద్ద కనెక్షన్స్ని ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకున్నాము. చూడండి లోపల 6 టెర్మినల్స్ ఉంటాయి. U1 V1 W1 వచ్చేసి ప్రైమరీ టెర్మినల్స్, అలాగే U2 V2 W2 వచ్చేసి 6 టెర్మినల్స్. ఇక్కడ చూడండి U1 U2 అనేది ఒక కాయిలు, అలాగే V1 V2 అనేది ఒక కాయిలు, అలాగే W1 W2 అనేది ఒక కాయిలు. మనం ఈచ్ కాయిల్కి 440 వోల్టేజ్ ఇవ్వాలి. అది ఎలాగో డెల్టా కనెక్షన్ని డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. U1 U2 అనేది ఒక కాయిలు, అలాగే V1 V2 అనేది ఒక కాయిలు, W1 W2 అనేది ఒక కాయిలు. U1 W2కి R సప్లైని ఇస్తాము, అలాగే U2 V1కి Yని, అలాగే V2 W1కి B సప్లైని ఇస్తాము. ఇక్కడ ఈచ్ కాయిల్కి U1 U2కి చూడండి RYని ఇచ్చాము, అలాగే V1 V2కి YBని, W1 W2కి Bని Rని ఇచ్చాము. అంటే ఈచ్ కాయిల్ మధ్యన వోల్టేజ్ అనేది 440 వోల్టేజ్ అవుతుంది. పైన ఎక్స్ప్లెయిన్ చేసిన డెల్టా ప్రకారంగా చూడండి U1 W2కి కాయిల్కి Rని ఇచ్చాను, అలాగే V1 U2కి Yని ఇచ్చాను, అలాగే W1 V2కి Bని ఇచ్చాను. U1 U2 అనేది ఒక కాయిల్ కాబట్టి Rని Yని ఇచ్చాను, V1 V2 అనేది ఒక కాయిల్ కాబట్టి Yని Bని ఇచ్చాను.
అలాగే 1122 అనేది ఒక కాయిల్ కాబట్టి బిని ఆర్ని ఇచ్చాను. చూసారా, ఈచ్ కాయిల్కి 440 వోల్టేజ్ అనేది వచ్చింది కదా. ముందుగా మోటార్ని స్టార్లో స్టార్ట్ చేయాలి కాబట్టి స్టార్ కాంటాక్టర్ వద్ద ఈ సెకండరీ టెర్మినల్స్ అనేటివి అంటే R2 Y2 B2 అనేవి షార్ట్ అవుతాయి. తర్వాత టైమరింగ్ ప్రకారంగా డెల్టా ఆన్ అవుతుంది. అలాగే ప్రైమరీ టెర్మినల్స్ అంటే U1 V1 W1కి R1 Y1 B1 కనెక్ట్ చేసాం కదా. చూడండి, మెయిన్ కాంటాక్టర్ దగ్గర నుంచి U1 V1 W1 వచ్చింది కదా, దానికి R1 Y1 B1ని కనెక్ట్ చేసాం కదా కేబుల్స్ని. అలాగే సెకండరీ టెర్మినల్స్ దగ్గర చూడండి W2 U2 V2 కదా, దానికి వచ్చేసి అంటే స్టార్ నుంచి డెల్టా కాంటాక్టర్ దగ్గర నుంచి వచ్చిన కేబుల్స్కి Y2 B2 R2ని కనెక్ట్ చేసాము. ఇప్పుడు చూడండి, U1 W2కి వచ్చేసి అంటే U1కి R1ని కనెక్ట్ చేస్తాము, W2కి వచ్చేసి R2ని కనెక్ట్ చేస్తాము. ఓకే, చూసారు కదా. అలానే ఇప్పుడు V1 U2కి వచ్చేసి Yని కనెక్ట్ చేస్తాము. అంటే V1కి వచ్చేసి Y1ని, అలాగే U2కి వచ్చేసి Y2ని కనెక్ట్ చేస్తాము. అలాగే కంట్రోల్ ప్యానల్ దగ్గర కూడా చూడండి, V1కి Y1, అలాగే U2కి వచ్చేసి Y2ని కనెక్ట్ చేయాలి. అర్థమైంది కదా. అలాగే W1 V2కి వచ్చేసి W1కి వచ్చేసి B1ని, అలాగే V2కి వచ్చేసి B2ని కనెక్ట్ చేయాలి. ఓకే, కంట్రోల్ ప్యానల్లో చూడండి, U1కి అలాగే W2కి వచ్చేసి రెడ్ కలర్ కేబుల్ని కనెక్ట్ చేసాము. U2కి మరియు V1కి ఎల్లో కలర్ కేబుల్ని కనెక్ట్ చేసాము. W1కి మరియు V2కి వచ్చేసి బ్లూ కలర్ కేబుల్ని కనెక్ట్ చేసాము. సేమ్ ఇదే విధంగా మోటార్ టెర్మినల్ బాక్స్ దగ్గర కూడా కనెక్ట్ చేయాలి. మోటార్ టెర్మినల్ బాక్స్ వద్ద చూడండి, U2, W2 మరియు V2కి ఎల్లో కలర్ కేబుల్ కనెక్ట్ చేసాము, U2కి బ్లూ, W2కి రెడ్. అలాగే ప్రైమరీ టెర్మినల్స్ వద్ద చూడండి, W1 V1 U1కి వచ్చేసి రెడ్ కలరు, అలాగే V1కి బ్లూ కలరు, W1కి వచ్చేసి ఎల్లో కలర్ కేబుల్ని కనెక్ట్ చేసాము. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ వద్ద మోటార్ని ఆన్ చేసాము. చూడండి, వోల్టేజ్ వచ్చేసి 400 వోల్టేజు, అలాగే కరెంట్ వచ్చేసి 65 amps. అలాగే ఇప్పుడు మోటార్ దగ్గర చూడండి, మోటార్ అనేది రన్ అవుతుంది. చూసారా, మనము మోటార్ యొక్క ముందర దగ్గర నుంచి చూసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిరగాలి. అలాగే పంపు దగ్గర కూడా చూడండి, సక్షన్ పైప్ని మరియు డిశ్చార్జ్ పైప్ని కూడా కనెక్ట్ చేసాము. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.